హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. కాలీఫ్లవర్ అంటే చాలామందికి ఇష్టం ఉండదు కదండీ! అలాంటి వారు కూడా ఇష్టపడేలా ఈరోజు నేను మీకు కాలీఫ్లవర్ ఫ్రై చేసి చూపిస్తాను. స్టవ్ వెలిగించి దానిపై ఒక గిన్నె పెట్టుకొని అందులో వాటర్ పోసుకోవాలి. అందులోనే పసుపు, ఉప్పు వేసి బాగా మరగనివ్వాలి. ఇప్పుడు అందులోనే కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలు వేసి బాగా ఉడికించి తీసి పక్కన పెట్టేసుకోవాలి. అదే స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర, ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిర్చి, అందులోనే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు ఆకులు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పసుపు వేసి ఫ్రై అయ్యాక మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని కాసేపు మగ్గనివ్వాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని అందులోనే ధనియాల పొడి వేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా కారం వేసి మరొకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని మగ్గనివ్వాలి. ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసి చివరిలో కొంచెం కొత్తిమీర వేసి దింపేసుకుంటే కాలీఫ్లవర్ ఫ్రై రెడీ అయిపోతుంది.